వామ్మో! వారినాయనో! ఏం సినిమారా ఇది, ఏడిపిచ్చేసిండ్రా నాయన ప్రదీప్ రంగనాథన్. కథ విషయానికి వచ్చేసినట్లయితే మన హీరోకి అయితే 48 బ్యాక్లాగ్స్ అయితే ఉంటాయి ఇంజనీరింగ్ లో. ఇంకా ఇంజనీరింగ్ వదిలేసిన తర్వాత ఒక ఫేక్ సర్టిఫికేట్ అయితే సంపాదిస్తాడు, దాంతో అయితే ఒక జాబ్ అయితే కొడతాడు. దాని తర్వాత ఆయన కెరీర్ ఎట్లా మలుపు తిరిగింది. అదే కాకుండా ఇది సినిమా పేరు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. అసలు డ్రాగన్ కి పర్సనాలిటీకి అయితే మరి సెట్ అవుతుందా డ్రాగన్ అనే పేరు? అసలు డ్రాగన్ పేరు ఎందుకు వచ్చింది? ఇదంతా తెలుసుకోవాలంటే థియేటర్స్ కి వెళ్ళండి. ఫైనల్ గా ఈ సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకలా ఉన్నది. అంటే నాకు అంత ఎక్కలేదు, కానీ క్లైమాక్స్ మాత్రం చూసిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి మాత్రం అరే ఒక మంచి సినిమా చూసినాం రా అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. క్లైమాక్స్ అయితే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లో మాత్రం నాకైతే చాలా యూనిక్ అనిపించింది. అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సింది. నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఏదైతే జనరేట్ చేయడానికి చూసినరో అదైతే వర్కౌటే కాలేదని చెప్పొచ్చు. కానీ ఇంకా కొన్ని సీన్స్ ఉంటాయి, అవి అక్కడ సీన్స్ పండకున్నా కానీ సో అక్కడ ఎందుకు వచ్చిండ్రా ఈ సీన్స్ అని అనుకుంటాము. బట్ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి ఓహో అక్కడ ఉన్న సీన్స్ కి ఇదా జస్టిఫికేషన్ అనే ఒక టర్న్ తీసుకుంటుంటది అనమాట. ప్రతి సీను ఇంపార్టెంట్. ఇంకా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కి వచ్చేసినట్లయితే అనుపమ పరమేశ్వరన్ ఉన్న చిన్న రోల్ లో మాత్రం ఓకే అనిపించింది. ఇంకా సెకండ్ హీరోయిన్ కి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ బాగానే చేసింది, బట్ సెకండ్ హాఫ్ లో ఆమెకి క్లోజర్ అనేది లేదు. అంటే జస్టిఫికేషన్ ఇవ్వకుండా అట్లా వదిలేస్తారు. సో అదొకటి ఎందుకు అలా చేసిండ్రు అనేది నాకైతే అర్థం కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్ గా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. అండ్ సాంగ్స్ కి వచ్చేసరికి సాంగ్స్ అయితే నాకు అస్సలు ఎక్కలేదు, నచ్చలేదు కూడా. ఇంకా ఫైనల్ గా మూవీ గురించి వన్ లైనర్ లో చెప్పాలంటే మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక లాగ్ ఉంది. నార్మల్ అనిపిస్తుంది కానీ బేర్ చేయండి, ఎందుకంటే క్లైమాక్స్ లో చాలా యూనిక్ పాయింట్ ఉంది. సో అది చెప్పాలనే ఉంది, బట్ స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. కానీ చిన్నగా చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లైఫే తీసుకోండి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడికి ఉడుకు రక్తం. స్టూడెంట్ ఎట్లుంటాడు, పత్తడు ఫోడు. సో ఏదొచ్చినా ముంగటికే పోదాము, వెనకలు చూడడిగా. వాడు పేరెంట్స్ చూడడు, ఏం చూడడు, ఇజ్జత్ పోతుందా అదంతా చూడడు. ఏదైనా దారకార లేక ముంగటికి పోతూనే ఉంటాడు అనమాట. ఎంత కింద పడ్డా కానీ మళ్ళీ పోతూనే ఉంటాడు. కానీ ఒక పాయింట్ వస్తుంది, అంటే కొన్ని తీసుకోవాలబ్బా, కానీ వాడు తీసుకోడు. సో ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది, నిబ్బాలు ఉంటారు అనమాట. సో అట్లాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ పర్సన్స్కి ఒక దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ పడ్డప్పుడు అప్పుడు కూడా నేను ఉన్నారా, నువ్వు కానీ అనే ఒక మాట ఎంత ధైర్యం ఇస్తుందో. సో ఆ ఒక్క మాట ఎంతో, అంటే కొండంత సపోర్ట్, అంటే ఏనుగంత బలం. అంటే ఇక మనం ఇట్స్ అన్ ఎటర్నల్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో అట్లాంటి కైండ్ ఆఫ్ ఫీలింగే మనకి ఈ క్లైమాక్స్లో ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. సో ఆ ఒక్క చిన్న పాయింట్ కోసమన్నా ఈ మూవీ చూడొచ్చు.